శాంతికి మారిపోయాడు. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. నంద్యాల ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, కులాల మధ్య చిచ్చులు కానీ, ఎలాంటి సంఘటనలు జరగలేదు, జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అలజడు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ అని. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. బయటపెట్టాడు. నేను కూడా ఇంచుమించు పక్క నుంచి పోతే బయట పెట్టేస్తున్నా ఇంటికాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలుసు, నా దగ్గరికి ఇప్పుడు రాలే. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ ఊళ్ళే నాకు పంపించారు, ఎందుకు అని అడుగు పడలే మీరు? జనం తిరుగుతున్నారా? నేను రాత్రి అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కాదుగా జరిగిన సంఘటన. పట్టపగలు 6:30 ఐసాక్ భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా. అందులో ఎక్కువ ఆయన మాట ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉంటే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నంద్యాలలో కన్ను కొట్టింది వాళ్ళు. నేను ఉండా కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా? ఒక మైనార్టీ ఉన్నాడు కాబట్టి నేను ఉండకూడదు. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడి నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్రపాల్చన చాలా నీచమైన ఆలోచన. ఇది ప్రజలు రెచ్చగొట్టడం అనేది ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికంతా అంటగొట్టాలని చెప్పి చేసిన పని ఇది. ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప నుంచి వేరేదేమి కాదని చెప్పి ముఖ్యంగా తెలుసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఏసీ రూమ్ లో తిరిగే నాయకులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం వల్ల మంచి ఆఫీసర్లను తీసుకొని కిరాయి హంతకులను ఎన్కౌంటర్ చేయించి, అదేవిధంగా ఎవడు తప్పు చేస్తే వాళ్ళని ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఆ రోజు కేసులలో పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈ రోజు ఫ్యాక్షన్ కుటుంబాలంతా కూడా వద్దనుకొని ఈ సత్యమార్గం నడుస్తూ ఉన్నాయంటే చాలా మంది కూడా వాళ్ళ పిల్లలు ఈ రోజు పెద్ద పెద్ద చదువులు చదవడం కావచ్చు, ఈ రోజు ఉన్నతమైనటువంటి ఒక పదవులు ఆదువులు చేస్తున్నారంటే చంద్రబాబు ఫోటోను రోజు దండం పెట్టుకొని పోవాలి. ఆ రోజు అంచినటువంటి నాయకుడు. అంటే ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలు కానీ ఈ విధంగా శాంతి భద్రతలకు బాగా ఉండాలనేటువంటిది. శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు ఉంటే పరిశ్రమలు వస్తాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి ప్రజలు, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నాయకుడు మా నాయకుడు. ఆఖరికి మా యువ నాయకుడు కూడా ఏ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు. రెడ్ బుక్ అనేది ఏంటి? ఒక ఎర్రలు పెట్టారు, ఎక్కడో పొలాలలో పెట్టుకుని 100 కిలోమీటర్లు వచ్చి ఆ రాయలసీమ దాటిన తర్వాత యొక్క బనగానిపల్లెకి ఎంటర్ అయినప్పుడు ఓటార్డర్ ఇస్తే మొట్టమొదటి మీటింగ్ అక్కడ పెట్టుకున్నాం. అక్కడ కూడా అంచెలు పెట్టారు. ఆ బనగానిపల్లెలో కూడా నేను పెట్టుకునేటువంటి ఎక్కడైతే పెట్టానో అక్కడ గోడను గూలగొట్టి రాళ్ళేసి మట్టేసి, ఇది మీకు నిజంగా మళ్ళీ మేము అనుకోనింటే మీరు ఈ విధంగా చేసేవాళ్ళ ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ? కాబట్టి మొట్టమొదటి చెప్తా ఉన్నా, నేను మొదటిసారిగా మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం మా శిష్టశుద్ధితో ఉంది. ఎవరు తప్పు చేసినా దాన్ని వదిలిపెట్టేది లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని చేసే ప్రభుత్వం మాది. చిల్లర రాజకీయాలు చేసేది మీరు. ఇలాంటివన్నీ చేసేది కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి 2 సంవత్సరాలలో వచ్చినటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ప్రజలంతా కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఈరోజు పోలవరం కంప్లీట్ అవుతా ఉంది, రాజధాని కంప్లీట్ అవుతా ఉంది, ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలతో. ఇవన్నీ వస్తే చూసి ఓర్వలేక ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసినది వాడు ఏ విధంగా చేశాడో ఏదో వాళ్ళకే తెలుసు. ఇదంతా కూడా ప్లానింగ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో నడిపారు. దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీం ప్రకారమే వాళ్ళంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తన భార్య ఈరోజు చెప్పింది, ఒకసారి వీడియోమా, తన భార్య కూడా ఈరోజు చెప్తా ఉంది, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము వాళ్ళకు సంబంధించిన వ్యక్తులమే అని సొంత భార్య చెప్తే కూడా మళ్ళీ మాది తప్పంటారు. ఈరోజు ఏం చెప్తున్నారు తన భార్య? సౌండ్ పెట్టు. ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్స్ చేసేయడానికి వైసీపీకి కూడా మేము ఎటువంటి కాదు సార్. మళ్ళీ వైసీపీ పార్టీలో పోయేవాళ్ళే కదా. తన భార్య స్టేట్మెంట్ ఇస్తుంది, చేస్తా ఉన్నారు. వైసీపీ కౌన్సిలర్ నన్ను ఎక్కించినారు సార్. నేను వాళ్ళే వైసీపీ ప్రభుత్వం తన భార్య చెప్తా ఉంది స్టేట్మెంట్.
పునాశేషే గారి అనుచరుడు. మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు వేయాలని అనుకుంటా ఉన్నారు. అధికారం కోల్పోయిన తీరు మార్చుకోవాలి. ఈ గొడ్డల పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఎన్ని డ్రామా ఆడినా, కోడికత్తి డ్రామాలు, గొడ్డలి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, ఈ డ్రామాలన్నీ కూడా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీని మీద విచారణ జరుగుతుంది. విచారణ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏ రోజు కూడా మేము ఏ నాయకుడిదైనా సరే మేము సమర్థించలేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, ఆ పని చేసినటువంటి దాన్ని సమర్థించలేదు. మేము మా నాయకుడు కూడా ఖండించారు, సమర్థించలేదు. బట్ మీరు చేసుకొని మీ కార్యకర్త చేసి మీ వాళ్ళు చేసి మా మీద బురద జల్లడం కరెక్ట్ కాదు. త్వరగా విచారణలో అన్నీ కూడా తెలుస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సొంతం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే చేశారు, గుడ్డలి పార్టీ వాళ్ళే చేశారు, గుడ్డలితులు చంపించారు. చేసుకుని అది తీసుకున్న తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటే మీరు లేస్తే ఇదేనా నిజాయితీ లేదా? నీతి కనీసం నీ సొంత బాబాయిని, నీ తండ్రి తమ్ముడిని రక్తం పంచుకొని పుట్టినవాడిని చంపించి ఆ రోజు కూడా ఇదే డ్రామా అని ఏదని చూసుకోండి. అదేవిధంగా ఏమిటి, ప్రజల సింపతి కోసం ఎయిర్పోర్ట్లో పోతే కోడికత్తి డ్రామా కరెక్టే కదా? ఆ రోజు డ్రామానే కదా. వాడు ఎవడో సంపాలా చేయాలనుకుని పోయేటప్పుడు ఎక్కడ కావాలో అక్కడ పొడి చేస్తాడు, సంపాలన చేస్తాడు. ఆ విధంగా కాదు అది. కోడికత్తి డ్రామాలు వీళ్ళకి చేసి వారిని పెట్టించి 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం తెలుసరా? వాళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ 5 ఏళ్ళు ఏదైనా ఉంటే తెలిసిండొచ్చు కదా. ఆయనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ళు ఏం చేశా? ఎవడో చెప్పినాడంటే గులకరాయితో కొట్టితే ఆ రోజు తలలు పోవాలంట. ఏడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది. చిన్నది పొద్దునుంది, సాయంత్రానికి స్టిక్కర్ లేదు. ఉదయం ఉంటుంది, సాయంత్రము తెల్లవాడాలు మళ్ళీ యువతలకు వేస్తారు. పెట్టుకునే దాంట్లో తప్ప యువతలు పెట్టాలి, యువతలు పెట్టుకున్నారు. అంటే ఏ విధమైన డ్రైవర్ ఉంటుందో కూడా ఆలోచన చేయాల. ఈరోజు ఇవంతా కూడా శాంతంగా ఉండేటువంటి రాష్ట్రాన్ని ఒక అల్లర్లు సృష్టించాలి అని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటే, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులదారులు వస్తూ ఉన్నారు, 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య తీరబోతా ఉంది. ఈరోజు డిఎస్సి ఇచ్చాము, డిఎస్సి చేస్తే దానికి కూడా డ్రామా ఆడి లేనిది ఉన్నది తీసుకొచ్చి 16,000 వాళ్ళు ఇచ్చేస్తే 1 సంవత్సరం తర్వాత ఏదో అమ్ముకున్నారు. ఏం